అయితే నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఒక రాజు' సినిమా చూడడం జరిగింది. అంటే సినిమా అంతా చూస్తే సినిమా అయితే చాలా బాగుంది. నాకు తెలిసి స్టార్ ఎంటర్టైనర్ అని అన్నారు. దానికి తగ్గట్టే ఆయన ఎక్సలెంట్ యాక్టింగ్ చేస్తారు తెలిసిందే. చాలా బాగా చేశారు. ఆయనతో ఉన్న కో యాక్టర్లు కానీ, హీరోయిన్ కానీ, వాళ్ళ రామ రమేష్ గారు కానీ, ఇంకా మిగతా ఎవరెవరైతే ఉన్నారో కో ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్గా చేశారు. అయితే దీని ప్లాట్ ఏంటంటే ఆయన ఒక జమీందారి మనవడగా ఊర్లో కొంచెం మర్యాద ఒక వాల్యూ ఉంటుంది. అయితే ఆయనే కొంచెం కానీ ఏంటంటే మనీ పరంగా కొంచెం స్ట్రగుల్ పీరియడ్లో ఉంటారు. స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆయన లైఫ్లో ఏంటి సంఘటనలు జరిగినాయి, ఆ జరిగిన దానికి ఈయన ఏం డెసిషన్లు తీసుకున్నాడు అనేది మూవీ ప్లాట్. అయితే సినిమా చూసినట్టయితే మ్యాక్సిమం మ్యారేజ్ గురించే ఉంటుంది. ఆయన పెళ్ళి ఎలా జరుగుతుంది, ఏంటి జరిగితే తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, మ్యారేజ్ ఏంటి, ఆయన ఏమనుకుంటారు తనకంటే గొప్ప జమీందారిని కానీ డబ్బున్న వాళ్ళని కానీ చేసుకోవాలని ఈ సంబంధాలు ఎతకడం మొదలుపెట్టి ఎతుకుతున్న క్రమంలో సంబంధం రావడం జరిగిద్ది. ఆ సంబంధం చేసుకుంటారు. తర్వాత ఆయన ఎలా ఇబ్బందులు పడ్డారు, తర్వాత ఏంటి స్ట్రగుల్స్ ఏంటి, దాంట్లో కామెడీ ఎలా జనరేట్ అయ్యింది అనేది మనకి సినిమాలో మూవీలో చూపించారు. అన్ని పాత్రలు ఆయనగా నవీన్ పోలిశెట్టి గారు కానీ, మీనాక్షి చౌదరి గారు కానీ, తర్వాత రావు రమేష్ గారు కానీ, తర్వాత ఇంకా చంద్ర గారు కానీ, మహేష్ గారు తెలుసు, రంగస్థానంలో మహేష్ గారు ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. ఆయన కానీ ఇంకా కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకున్న పాత్రలో ఇమిడిపోయారని చెప్పచ్చు. అందరూ బాగా చేశారు. అయితే మూవీ మొత్తం ఫన్నే అండి. మీరు మళ్ళీ మూవీలో లాజిక్స్ ఎక్సెట్రా అని మాత్రం ఎతగద్దు. ఓన్లీ ఫన్ పర్పస్ వెళ్ళిపోండి మీరు. ఫన్ పరంగా ఇప్పుడు మనకి లిటిల్ హార్ట్స్ కానీ ఎక్సెట్రా మూవీస్ ఉంటాయి, కొన్ని ఫన్ మూవీస్. వాటిలో లాజిక్స్, స్టోరీ ఏదో కొత్తదనం, ఇంకేదో డిఫరెంట్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ మూవీలో కామెడీ ఉంటే వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే కామెడీ ఉంటే మ్యాక్సిమం సినిమా బోర్ కొట్టదు. ఈ సినిమా కూడా అంతే. బోర్ అనేది ఎక్కడ అనిపించదు. అనిపించే ఒక్క సెకండ్లోనే మళ్ళీ మనకి కామెడీ జనరేట్ అయిపోద్ది, ఇబ్బంది లేకుండా ఉంది. అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. అయితే సినిమాకి వచ్చేసి రేటింగ్ వచ్చేసి 5కి 3.5 ఇవ్వచ్చు. సినిమా అయితే బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీకెండ్ కానీ ఎప్పుడైనా ట్రై చేసి ఫ్యామిలీతో వెళ్ళండి, ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీతో అయితే ఇంకా బాగా ఎంటర్టైన్ అవుతారు, అదైతే పక్కా చెప్పగలను. చాలా బాగుంది. సినిమా అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. బోర్ అనిపించిన ప్రతిసారి కూడా ఆయన హ్యూమర్తో ఆ సీన్లన్నీ వెళ్ళిపోయినాయి. బాగుంది. బోర్ అనేది మ్యాక్సిమం కొట్టలేదు. అన్నీ బాగానే, మనం పెట్టిన టికెట్ డబ్బులకి వర్త్ అని చెప్పచ్చు. నాకు తెలిసి సంక్రాంతికి బెస్ట్ మూవీ చూసాను అనిపించింది నాకైతే. అయితే ఇంకోటి ఏంటంటే కొంచెం పొలిటికల్ ఎలక్షన్స్ మూమెంట్ ఇలాంటి సీన్స్ కూడా కొన్ని ఉంటాయి. అది కొంచెం ఎక్కడో చిన్నగా అనిపించినా కూడా కామెడీ కవర్ చేసేసింది. అది పెద్ద మ్యాటరింగ్ కాదులేండి, మనకి అది పెద్ద గుర్తు కూడా ఉండదు. మొత్తం మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మ్యాక్సిమం సినిమా బాగుంది, సరైన సినిమా చూసాం, మంచి కామెడీ మూవీ చూసాం అన్న క్లారిటీతో బయటకు వస్తాం, మంచి ఫీల్తో బయటకు వస్తాం. సినిమా అయితే బాగుందండి. రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి సజెస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్?